కర్పూరం గురించి దాదాపు అందరికీ తెలిసిందే. దీని గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కర్పూరంలో వివిధ రకాలున్నాయి. వాటిలో సాధారణ కర్పూరం, ముద్ద కర్పూరంతో పాటు పచ్చ కర్పూరం కూడా ఉంటుంది. పచ్చ కర్పూరాన్ని దైవ కార్యాలు, ప్రసాదాలలో ఎక్కువగా వాడుతుంటారు. గుడిలో తీర్థం, ప్రసాదంలో తప్పకుండా పచ్చ కర్పూరం కలిపి తయారు చేస్తారు. కర్పూరం ఆగ్నేయాసియా ప్రాంతంలో కర్పూర చెట్ల నుండి తయారు చేస్తారు. దీని వాసన చాలా బలంగా, ఆహ్లాదంగా ఉంటుంది. కర్పూరాన్ని స్వచ్ఛతకు ప్రతిరూపంగా భావిస్తారు. ఇది ప్రతికూల శక్తిని దూరం చేస్తుందని నమ్ముతారు. వీటి చెట్లు చాలా అరుదుగా పెరుగుతాయి. ఈ చెట్లను ఎంతో పవిత్రంగా చూస్తారు. ఇక కర్పూరాన్ని ఆహార, ఆధ్యాత్మిక, ఆయుర్వేద, తాంత్రిక ప్రయోగాలలో బాగా వాడతారు. విపరీతమైన శక్తి ఉన్న ఆధ్యాత్మిక ఆకర్షణ పదార్థం ఇదే. పండుగ సందర్భాలలో, దేవుడి ఉత్సవాలు, నైవేద్యాలలో పచ్చకర్పూరాన్ని వాడతారు. పచ్చకర్పూరం ఉపయోగించిన ప్రదేశం చాలా ప్రశాంతంగా, మనసుకు హాయినిస్తుంది. కర్పూరాన్ని ఔషధాల తయారీలోనూ, సౌందర్య ఉత్పత్తుల్లోనూ ఉపయోగిస్తారు. ఇక పచ్చకర్పూరాన్ని వంటల్లో ఎక్కువగా వాడుతుంటారు. ఇది ఆహారానికి ప్రత్యేక రుచిని అందిస్తుంది. తీపి పదార్థాల తయారీలో వాడినప్పుడు తీపి రుచిని మరింత పెంచుతుంది. ఆహారాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచుతుంది. పచ్చకర్పూరాన్ని శరీరంలోకి తీసుకోవటం వల్ల ఎన్నో సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యపరంగా పచ్చకర్పూరం ఎన్నో గొప్ప లక్షణాలు కలిగి ఉంటుంది. రోజుకి కొంత మోతాదులో కర్పూరం తీసుకుంటే లైంగిక సమస్యలు తగ్గుతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. ఏదైనా అతిగా తిన్నప్పుడు, జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నప్పుడు పచ్చకర్పూరం వాడితే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. నిమ్మరసంలో కర్పూరం కలిపి రాయటం వల్ల మొటిమలు, మచ్చల సమస్య తగ్గుతుంది. నూనెలో కలిపి రాయటం వల్ల వేధించే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. ఇకపోతే వంటల్లో పచ్చకర్పూరాన్ని చాలా కొద్ది మొత్తంలో మాత్రమే ఉపయోగించాలి. ఎక్కువ మొత్తం ఉపయోగిస్తే ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది. చిటికెడు కర్పూరం లేదా వంట పరిమాణాన్ని బట్టి ఒక చిన్న ముక్క పచ్చకర్పూరం వేస్తే సరిపోతుంది. అంతకు మించి వాడకూడదు. ఒకవేళ వాడితే అది శరీరానికి విషంలా పనిచేస్తుందని అంటున్నారు. పచ్చకర్పూరం వల్ల శరీరంలో పాయిజన్ ఏర్పడితే వికారం, వాంతులు, మైకం, మూర్ఛలు, కొన్ని ప్రమాదకర పరిస్థితులలో మరణం వరకు వెళ్లే సందర్భాలు కూడా ఉంటాయి.